కాపు కమ్మ రెడ్డి మీద వీడియోలు చేస్తే ఎక్కువ ఫేమస్ అవుతాను, వీడియో చేసావంటే నేను పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది. ముందు ఈ పాప ఏమంటుందో వినండి. What is this caste gathering thing that is happening? What is this kammas let's come and meet and get ready to meet thing that is happening? అప్పర్ క్యాస్ట్ పీపుల్ క్యాస్ట్ గ్యాదరింగ్స్ చేయటం అనేది క్యాస్ట్ ఫేవరిజాన్ని, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని పెంచుతుంది అని లండన్ సైకాలజీ తీసుకొచ్చి మనకి లింక్ చేసి చెప్తుంది. ఈ రేషనల్ యాప్ పై ఎక్కడైతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండి ఉమెన్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ ఉంటారో ఆ కేటగిరీ పీపుల్ లోకి వస్తుంది. సో మనం ఇప్పుడు ఎవరైతే మిడ్ రేంజ్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారో, లేదంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళ పనుల కోసం ఏదైనా అప్లికేషన్ పెట్టడం కోసం వెళ్తూ ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. ఫస్ట్ లో రిజర్వేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైతే చదువు అందుబాటులో లేదో వాళ్ళందరూ చదువుకొని పైకి వచ్చారు. తర్వాత ప్రజెంట్ డేస్ లోకి వస్తే ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ కాదో, ఎవరైతే హైలీ టాలెంటెడ్ కాదో ఈ రిజర్వేషన్ యూజ్ చేసుకుని 70% మార్క్స్ తో గవర్నమెంట్ జాబుల్లోకి వస్తున్నారు. ఈ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90+ మార్క్స్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో జాబ్ కొట్టడానికి. సో ఈ రిజర్వేషన్ వల్ల హైలీ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో 90% క్రాక్ చేయలేక చాలా మంది జాబులు రావట్లేదు. ఈ రిజర్వేషన్ వల్ల హైలీ ఎడ్యుకేటెడ్ అవని వాళ్ళు ఎవరైతే 70% కొడితే చాలు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబుల్లోకి వచ్చేస్తున్నారు. హలో రేషనల్ యాప్ పై విను, ఎవరైతే ఈ జాబులు 70% మార్క్స్ తో హైలీ ఎడ్యుకేటెడ్ కాని వాడు ఆ జాబ్ కొట్టాడో వాళ్ళు క్యాస్ట్ ఫేవరిజం ని వాడుకొని వాళ్ళ ఫ్యామిలీ నుంచి గానీ లేదా వాళ్ళ క్యాస్ట్ నుంచి గానీ ఎవరైనా వచ్చిన వాళ్ళని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే వాళ్ళకి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి రికమెండేషన్ అనే పేరుతో డబ్బులు కట్టి వాళ్ళని ఆ మిడ్ రేంజ్ గవర్నమెంట్ జాబుల్లోకి పంపిస్తున్నారు. ఇక్కడ అర్హత ఉన్న హైలీ ఎడ్యుకేటెడ్ ఆ 90% ఎవరైతే రిజర్వేషన్ వల్ల వాళ్ళకి జాబ్ రాలేదో కనీసం ఈ మిడ్ రేంజ్ గవర్నమెంట్ జాబ్ లో కూడా వీళ్ళకి ఎలో లేకుండా పోయింది. దీని తర్వాత ఎవరైనా గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టడానికైనా సరే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నారో ఈ రికమెండేషన్ ద్వారా వచ్చిన క్యాండిడేట్లు అందరూ లంచాలు తీసుకోవడం, వాళ్ళ జాబ్లు వాళ్ళు సరిగ్గా చేయకపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా గమనించిన ఈ జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ గ్యాదరింగ్స్ పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఎందుకు? న్యూటన్ థర్డ్ లా మీ అందరూ తెలిసే ఉంటుంది. న్యూటన్ థర్డ్ లా ఆఫ్ ఫోర్స్, ఎవ్రీ యాక్షన్ హ్యావ్ ఏ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని. సో ఈ కేటగిరీ పీపుల్ అందరూ, జనరల్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా వీళ్ళు క్యాస్ట్ గ్యాదరింగ్స్ పెట్టుకొని ఎక్కడైతే చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నా సరే లేదా ఎక్కడైనా సంస్థల్లో సాఫ్ట్వేర్ జాబుల్లో వాళ్ళకి మంచి మంచి పోస్టులు ఉన్నా సరే వాళ్ళందరికీ ఒకరికి హెల్ప్ చేసుకొని మీరు ఎవరైతే క్యాస్ట్ ఫేవరిజం అన్నారో ఆల్రెడీ చూపించిన వాళ్ళందరూ చూసి వచ్చి వీళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కి జాబ్స్ ఇప్పించుకోవడం మొదలు పెట్టారు. దీన్నే మీరు క్యాస్ట్ గ్యాదరింగ్స్ చేయకూడదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటున్నారు. ఇదంతా స్టార్ట్ అయ్యింది, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది మీరైతే చూడలేదు. సో రేషనల్ యాప్ పై నువ్వు క్యాస్ట్ గ్యాదరింగ్స్ ని, క్యాస్ట్ ఫేవరేజ్ అని క్వశ్చన్ చేయాలనుకుంటే హోల్ సిస్టమ్ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నాకు తెలుసు 3 minutes లో ఫుల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడం కష్టమే. కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకో. యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో నువ్వు ఏదైనా టాపిక్ తీసుకున్నా సరే క్లియర్ కట్ గా మొత్తం ఒక షార్ట్ గా ఒక వీడియో చేసుకో, ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకో.